వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వ్యూవర్స్ 72% మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కంప్లీట్ వీడియో అనేది చూడండి, ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఇవాళ వ్లాగ్ తీయలేదు, ఇవాళ వీడియో తీద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మీతో చాలా మాట్లాడాల్సి ఉంది. మా సీనియర్స్ కొన్ని మీకు చెప్పమన్నారు, లైక్ నేను డిస్కస్ చేస్తాను అవి ఏంటేంటో. అండ్ మీ కమెంట్స్ కూడా వాళ్ళని అడిగాను. శాక్ మీకు అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను, స్టూడెంట్ అకాడమిక్ కౌన్సిల్స్. సో కాలేజ్లో ఏ న్యూస్ అయినా, ఏ ఈవెంట్ అయినా, ఏం ఇన్ఫర్మేషన్ అయినా, సో ఫస్ట్ తెలిసేదే శాక్కి. అండ్ వాళ్ళ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాను. మీకు కొన్ని సాడ్ న్యూస్ కూడా ఉంది, అండ్ ప్లస్ కొన్ని గుడ్ న్యూస్ కూడా ఉంది. సో అవేంటేంటో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే 6 స్టెప్ వ్యాలిడేషన్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. సో ఒక క్వశ్చన్ అనేది మీరు అడిగారు. అదేంటంటే, మీరు ఎంసెట్ కౌన్సిలింగ్లో మీకు ఏ కాలేజ్లో అయినా సీట్ వస్తే, సో ఫీజు రియంబర్స్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క రెస్పెక్టెడ్ సచివాలయంకి వెళ్తుంది. సో అక్కడ మీరు పర్సనల్గా వెళ్ళి, అక్కడ మీ నియర్ బై సచివాలయంలో మీ పేరు అనేది అక్కడ వస్తుంది. సో మీరు అక్కడ వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అది మీరైనా వెళ్ళొచ్చు, మీ పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ మీ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేపించచ్చు. సో నాకైతే మా అన్నయ్య చేపించారు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. సో 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే ఇదేనండి, ఫీజు రియంబర్స్మెంట్ రిలేటెడ్. సో అది గవర్నమెంట్. సో మీరు అయితే ఫస్ట్ మీ నియర్ బై సచివాలయంకి వెళ్ళండి, అక్కడ మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేపియండి. ఇది ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత మీరు కాలేజ్లో కేవైసీ అనేది చేపియాలి. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి చేపియండి. ఇక మీకు చాలా మందికి తెలుసు, మన కాలేజ్లో క్లబ్స్ కానివ్వండి, కౌన్సిల్స్ కానివ్వండి, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బాడీస్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిల్లో జాయిన్ అవ్వడం ఎలా? నేను మెజారిటీ ఆఫ్ ద కౌన్సిల్స్ కానివ్వండి, డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నా ఎలా జాయిన్ అవుతారు. ఫస్ట్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి. ఎన్సిసి అంటే మీరు ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ చేస్తుంటారు. సో చేయకపోయినా ప్రాబ్లం లేదు, డైరెక్ట్ బి చేయొచ్చు. సో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా అంటే, ఫస్ట్ మీకు నోటీస్ అనేది వాళ్ళ పేజెస్లో కానివ్వండి, ఒక వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి, అంటే మీకు వాట్సాప్ గ్రూప్ అనేది క్లాస్కి క్రియేట్ చేస్తారు. సో అందులో ఏం రిక్రూట్మెంట్ కానివ్వండి, ఏ న్యూస్ అయినా అందులో వచ్చేస్తుంది. దానికన్నా ముందు పేజెస్లో వస్తుంది, ఇన్స్టా పేజెస్లో. సో వాటిల్లో చూసి మీరు స్పెసిఫిక్ డేట్స్ అనేది ఇస్తారు. ఆ డేట్స్ అప్పుడు, నేను ఎన్సిసిది చెప్తున్నా, ఆ డేట్స్ అప్పుడు మీరు వెళ్తే అక్కడ మీకు ఫుల్ బాడీ చెకప్, రన్నింగ్ అవి మొత్తం చూస్తారు. ఇఫ్ యు ఆర్ ఫిట్, దెన్ అప్పుడు వాళ్ళు మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఎవరి కోసం? ఫస్ట్ మీకు రావడమే ఎన్సిసి నోటిఫికేషన్ అనేది పెడతారు. మీరు చూసుకొని ఆ డేట్స్ అప్పుడు ఆబ్సెంట్ అవ్వకుండా కంపల్సరీ వెళ్ళాలి. ఇఫ్ యు ఆర్ ఆబ్సెంట్, ఇంకా మీరు ఆ జాయినింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఇయర్లో అయిపోతుంది. నేను జాయిన్ అయ్యాను కానీ డ్రాప్ అయిపోయాను, ఎందుకంటే నాకు టైం మేనేజ్మెంట్ వల్ల. అండ్ సెకండ్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ రిక్రూట్మెంట్. సో అది ఎలా జరుగుతుంది? అది స్పెసిఫిక్గా మీకు క్వాలిటీ, అంటే ఎన్ఎస్ఎస్లో అంటే మీకు కొన్ని అబిలిటీస్ అనేది ఉండాలి. రన్నింగ్ ఫాస్ట్ కొట్టాలి, బాడీలో డిఫెక్ట్స్ ఏమి ఉండకూడదు. సో దాని క్రైటీరియా అది. ఎన్ఎస్ఎస్లో అలా ఏం లేదండి. మీరు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, దెన్ యూ కెన్ జాయిన్ డైరెక్ట్లీ. వాళ్ళు నోటిఫికేషన్ అలానే పెడతారు, పేజెస్లో పెట్టి మీ గ్రూప్స్లో పెడతారు. దాని తర్వాత మీ ఆ స్పెసిఫిక్ డేట్లో ఎన్రోల్ అయితే చాలు, ఇంకా డైరెక్ట్లీ మీకు తీసుకుంటారు. అండ్ టీషర్ట్, ఎన్ఎస్ఎస్ టీషర్ట్ ఒకటి ఉంటుంది. మీరు ఆల్రెడీ అలాట్మెంట్ డే అప్పుడు చూసుంటారు పింక్ టీషర్ట్ వేసుకొని ఎన్ఎస్ఎస్. సో అలా మీరు కూడా ఒక టీషర్ట్ అనేది మీరు మీ ఓన్ డబ్బులతో కొనుక్కోవాలి. నా బెస్ట్ రికమెండేషన్ ఎన్ఎస్ఎస్ అండి. మీరు డైరెక్ట్లీ అందులో జాయిన్ అయిపోండి ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు. ఎన్సిసి కూడా సేమే. సో మీ స్ట్రెంగ్త్ని బట్టి మీరు చాలా దాంట్లో కష్టపడాల్సి వస్తుంది. సో అది చూసుకొని మీ ఏది బెస్టో దాంట్లో జాయిన్ అయిపోండి.
ఇంకా సెకండ్ దానికి వచ్చేస్తే IUCEE అండి. సో IUCEE అంటే ఇండో యూనివర్సల్ కొలాబరేషన్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండి. సో ఇందులో స్పెషల్గా క్రైటీరియాస్ అని ఏం లేదు. మీరు బ్యాక్లాగ్స్ అనేది పెట్టుకోకూడదు. అసలు ఇది ఎప్పుడు జాయిన్ అవ్వాలంటే సెకండ్ ఇయర్లో మీకు రిక్రూట్మెంట్ అనేది పెడతారు, అప్పుడు మీరు జాయిన్ అవ్వాలి IUCEE. సో ఇందులో జాయిన్ అవ్వాలంటే మీకు బ్యాక్లాగ్స్ అనేది 0 ఉండాలి, అసలు ఉండకూడదు. అప్పుడే మిమ్మల్ని తీసుకుంటారు. ఇంటర్వ్యూ ఉంటుంది, ప్లస్ కొన్ని మీ అందులో కౌన్సిల్స్ ఉంటాయని చెప్పాను కదా. మీరు ఇంకా ఆ వీడియోని చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేం కౌన్సిల్స్ ఉన్నాయని. సో ఆ కౌన్సిల్స్ ప్రకారంగా మీకు ఆ కౌన్సిల్ యొక్క రిలేటెడ్ స్కిల్స్ అనేది మీలో ఉండాలి. అందులో లేకపోయినా నాకు అది ఇష్టం, నేను నేర్చుకున్నట అన్న వాళ్ళు కూడా రావచ్చు, నో ప్రాబ్లం ఇన్ దట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎక్స్పర్ట్ దెన్ మీకు అప్పుడు డైరెక్ట్ కొంచెం పెద్ద లెవెల్ వర్క్స్ అనేది మీకు అనేది అసైన్ చేస్తారనమాట. సో ఇది IUCEE. సేమ్ ఇందులో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందులో గూగుల్ ఫామ్ అనేది పెడతారు, అందులో మీరు మీ రోల్ నంబర్, మీ పేరు, సెక్షన్ అనేది పెడితే మీకు అప్పుడు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారు. మీరు దాంట్లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే మీకు డైరెక్ట్గా మీ యొక్క గ్రూప్లో వచ్చేస్తుంది యు ఆర్ సెలెక్టెడ్ అని. సో ఇది జాయినింగ్ ప్రాసెస్ ఆఫ్ IUCEE. సేమ్ యాజ్ వెల్ యాజ్ ACM కూడా అంతేనండి. నోటిఫికేషన్ అని పడుతుంది, మీరు అందులో ఎన్రోల్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ACM అనే కాదు, మీ యొక్క టెక్నికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏ బాడీలో అయినా జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసుకొని ఉండాలి. స్పెసిఫిక్ డేట్స్లో అప్పుడు వస్తుంది, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు. అది మనం సెలెక్ట్ అవుతామా లేదా అనేది సెకండరీ. మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఫస్ట్ మీరు కాన్షియస్గా ఉండాలి. ఎవ్రీ మీటింగ్కి అటెండ్ అవ్వాలి, వాళ్ళు మీటింగ్స్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళ అటెండెన్స్ కూడా కన్సిడరేషన్లో తీసుకుంటారు. సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి, ఎప్పుడు కాన్షియస్లో ఉండండి. అంటే కాన్షియస్ మీన్స్ అంటే ఏంటి, ఆబ్సెంటీస్ పెడుతూ ఉంటారు. ఫస్ట్ ఇయర్కే చాలా మంది పెడుతూ ఉంటారు. మీ అటెండెన్స్ కూడా 75 బిలో ఉంటే అసలు వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. సో అది కొంచెం అటెండెన్స్ ఇది కూడా చూసుకుంటూ ప్లస్ ఇది కూడా చూసుకుంటూ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ మీకు ఉంటుంది. నిజం చెప్తున్నా, మీకు చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. లైక్ ఇంటేక్లో కానివ్వండి, ఇంటేక్ మీన్స్ బాడీ ఇంటేక్స్, లేకపోతే స్పెసిఫిక్ NSS NCC ఇంటేక్, మీకు కొంచెం కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో కొంచెం చూసుకొని టైం టు టైం మీరు దేనికి దానికి అప్లై చేసుకుంటూ ఉంటే వస్తుందండి. లేట్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. సో ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్లబ్స్ ఎలా జాయిన్ అవ్వాలంటే, క్లబ్స్ జాయినింగ్ అలా ఏం ఉండదండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్యాన్స్, మీరు డైరెక్ట్ ఆ డ్యాన్స్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయి అన్న నాకు ఇంట్రెస్టెడ్ ఉంది అని మీ సీనియర్కి చెప్తే మీ పేరు అనేది డైరెక్ట్ తీసుకుంటారు. ఇందులో ఇంతమందినే తీసుకుంటారు అలా ఏం లేదు. మీకు ఏ కౌన్సిల్లో కానివ్వండి, అంటే ఏ యాక్టివిటీస్లో కానివ్వండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ అందులో జాయిన్ అయిపోవచ్చు. సో అందులో స్పెసిఫిక్గా తీసుకుంటాం అలా అని ఏం లేదు. మీకు మొత్తం ఓవరాల్గా ఒకసారి చెప్తాను, అసలు జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. నాట్ ఓన్లీ IUCEE, నాట్ ఓన్లీ NSS, నాట్ ఓన్లీ NCC, మొత్తం ఓవరాల్గా కలిపి ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి, వినండి. నేను SACలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా. SACకి ఎప్పుడు జాయిన్ అవుతాం, సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడే జాయిన్ అవ్వాలి. SAC యొక్క రూల్ అది. SACకి జాయిన్ అవ్వాలంటే, SAC అనే కాదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా కదా SAC, ఇది అప్లైస్ టు ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాడీస్. SACకి అప్లై చేయాలంటే మీ దగ్గర క్రైటీరియా ఏముండాలంటే నో బ్యాక్లాగ్స్. ఇదొక్కటేనండి, మీకు బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ మీ యొక్క ఇంటర్వ్యూ అప్పుడు మీరు అది చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే క్రైటీరియా నో బ్యాక్లాగ్స్ అనేది మీరు పెట్టుకోకూడదు. అండ్ మీకు SAC యొక్క రిక్రూట్మెంట్ అప్పుడు, అంటే ఇంటేక్ అప్పుడు స్పెసిఫిక్గా మీ యొక్క వాట్సాప్స్ గ్రూప్లో నోటిఫికేషన్ అనేది పెడతారు, గూగుల్ ఫామ్ అనేది పెడతారు. అందులో మీరు ఫిల్ చేస్తే దాని నెక్స్ట్ సెకండ్, అంటే నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ అవర్ నీకు ఆ ఇంటర్వ్యూ డేట్ అనేది వాళ్ళు పెడతారు. SAC వాలంటీర్ గ్రూప్ అనేది ఫస్ట్ క్రియేట్ చేస్తారు, అందులో మిమ్మల్ని యాడ్ చేస్తారు. దాని తర్వాత ఆ గ్రూప్లో
ఇంటర్వ్యూకి రండి అని పెడతారు. సో ఎట్ ఎ టైం ఆ టైంలో మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అనేది అటెండ్ చేస్తే చాలు. దాని తర్వాత వచ్చిద్దా రాదా అనేది డిపెండ్స్ అపాన్ యూ. అంటే మీరు ఇంటర్వ్యూ సరిగ్గా అటెండ్ చేస్తే కంపల్సరీ వస్తుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే మీకు కావాల్సిన డిపార్ట్మెంట్ అంటే మీకు కావాల్సిన కౌన్సిల్స్లో మీ ప్లేస్ అనేది మీకు ఉంటుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఎలా శాక్లో అయితే నేను చెప్పా కదా ప్రాసెస్, నేను ఎలా జాయిన్ అయ్యానో సేమ్ ఇలానే ప్రతి ఒక్క బాడీ కానివ్వండి, ప్రతి ఒక్క ఏం ప్రోగ్రామ్ అయినా ఈవెంట్ అయినా ఎందులో అయినా ఇలానే జాయిన్ అవుతామండి. సో ఇదే ప్రాసెస్. సో ఓవరాల్ చెప్పాను ఎగ్జాంపుల్తో. సో జాయినింగ్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ న్యూస్ అన్నా కదా, బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకా రూల్స్ అయితే రాలేదండి. సో నేను అడుగుతూనే ఉన్నానండి రూల్స్ గురించి, ఫ్యాకల్టీని కానివ్వండి, శాక్లో మెంబర్స్ని కానివ్వండి అడుగుతూనే ఉన్నా. సో ఇంకా రాలేదు అంటున్నారు. అసలు వచ్చిద్దో రాదో వాళ్ళకే క్లారిటీ లేదండి. ఇది డిసైడ్ చేసేది మొత్తం మేనేజ్మెంట్. సో వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారో లేదో కూడా వాళ్ళకి ఐడియా లేదు. ఫస్ట్ నేను అడిగినా నాకు ఐడియా లేదంటున్నారు. సో అదైతే పక్కన పెడదాం. ఇక సెమ్ 0కి వద్దామా. మీ సెమ్ 0ది నేను అడిగాను. ఫస్ట్ అడిగితే ఫ్యాకల్టీ 1 month అన్నారు. సో డిలే అవ్వడం వల్ల అది 1 week చేశారండి. మీ సెమ్ 0 అంటే కాలేజ్ ఇంటరాక్షన్ కానివ్వండి, కాలేజ్ రివ్యూ కానివ్వండి, టెక్నికల్ బాడీస్, నాన్ టెక్నికల్ బాడీస్ ఇంటరాక్షన్ కానివ్వండి, ఇవి మొత్తం 1 weekలో కంప్లీట్ చేసేస్తాం. ఎందుకంటే మీకు షార్ట్ ఆఫ్ మిడ్ ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్ అనేది మీకు ముందుగానే పెట్టడం అనేది జరుగుతుంది. అందుకని మీకు ఈ సెమ్ 0 అనేది 1 weekకి చేసేసారు. ఇప్పుడే కాదండి, సెమ్ 0 అనేది 1 month కంపల్సరీ పెట్టాల్సిందే. మాకెందుకు 1 month కంపల్సరీ? మేము కూడా లేట్గానే జాయిన్ అయ్యాం. మాకెందుకు కంపల్సరీ అంటే మేము అండర్ JNTUK కాకినాడ యూనివర్సిటీ కిందకి వస్తాం కాబట్టి ఆ యూనివర్సిటీ రూల్ ఏంటంటే పక్కా మీరు 1 month పెట్టాల్సిందే. సో అందుకని మాకు 1 month పక్కా పెట్టారండి. ఇప్పుడు మీకేంటంటే మీకు యూనివర్సిటీ అయింది కాబట్టి మొత్తం VVITU వాళ్ళ కిందే ఉంటుంది. సెమ్ 0 డ్యూరేషన్ ఎంత పెట్టాలి, ఏది ఎంత పెట్టాలి అనేది మొత్తం వీళ్ళ కింద ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే 1 weekకి అది రెడ్యూస్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళు చేసింది కూడా మీ ఎగ్జామ్స్ అనేది తొందరగా కంప్లీట్ చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలబస్ అనేది తొందరగా అవ్వాలంటే వాళ్ళకి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. ఆ గ్యాప్ అనేది ఇక్కడ నుంచి కవర్ చేసుకొని మీ ఎండ్ ఎగ్జామ్ అంటే మనకి ఫస్ట్ December 23rd ఉంటుందండి. 23rd అరౌండ్ ఆ టైంలో ఉంటుంది. సో దానికన్నా ముందే ఎగ్జామినేషన్ అనేది వీళ్ళు కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మీరు ఆబ్వియస్లీ ఫెస్ట్ ఎంజాయ్ చేయాలి కదా. సో అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇన్ షార్ట్ ఆఫ్ టైంలో మీ సెమిస్టర్ అనేది ఎండ్ చేస్తారు. సో ఇది కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ ఏనండి. ఫోన్స్ అలా ఉందా లేదా క్లారిటీ ఇవ్వలేదు. అండ్ ఇంకా సర్టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే అవుటింగ్ పాస్ కానివ్వండి ఇలా కొన్ని ఉన్నాయి డౌట్స్. వాటికైతే క్లారిటీ అయితే ఇంకా రాలేదండి. సో ఐ విల్ ట్రై మై బెస్ట్, నేనైతే కనుక్కుంటా. సో లేటెస్ట్గా వచ్చిన అంటే నేను జస్ట్ నాకు శాక్ రూమ్లో పిలిచి నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, సో వాడు పిలిచి నాకు ఈ డేటా మొత్తం చెప్పాడు. 1 weekకి రెడ్యూస్ చేసేసారా సెమ్ 0 అనేది, ఇది కొంచెం చెప్పు వాళ్ళకంటే నేను డైరెక్ట్ ఇంకా వీడియో తీద్దామని డిసైడ్ అయ్యి ఇంకా వచ్చేసానండి. యూనిఫామ్ అయితే పక్కానండి. అది రూల్స్ రానివ్వండి రాకపోనివ్వండి, యూనిఫామ్ అయితే పక్కా అని చెప్పారు. సో అందులో అయితే నో చేంజ్. టక్ షూస్ కూడా పక్కా మ్యాండేటరీ. గర్ల్స్కి అయితే షూస్ ఫస్ట్ నుంచి లేదు, ఇప్పుడు లేదు. మీ ఇష్టం, చెప్పులు వేసుకుని రావాలంటే చెప్పులు వేసుకుని రావచ్చు, నో ప్రాబ్లం ఇన్ దట్. చాలా మంది సెమిస్టర్ ఫీజ్ అంటున్నారు. దీని గురించి నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. సెమిస్టర్ ఫీజ్ అంటే నాకు 2 తెలుసు సెమిస్టర్ ఫీజ్ అంటే. ఫస్ట్ వచ్చేసి మనం ఇయర్లీ కట్టే సెమిస్టర్ ఫీజ్ అంటే అందులో ఇంక్లూడింగ్ మన ఏమంటారు దాన్ని, ఫీజ్ రియంబర్స్మెంట్ ఇంక్లూడ్ కాకుండా మనం ఎక్స్ట్రా కాలేజ్కి కట్టాల్సింది. అది కాకుండా సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే 1500 అండి.
ప్రతి సెమిస్టర్ అంటే 5 monthsకి ఒక్కసారి సెమిస్టర్ జరుగుతుంది. 6 months అంటారు కానీ 5 monthsలో కంప్లీట్ చేసేస్తారు. సో 5 monthsకి ఒకసారి సెమిస్టర్ వస్తుంది. దానికి మీరు సెమిస్టర్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ 1500 కట్టాలి. 2 సెమిస్టర్స్కి మీరు ఎక్స్ట్రా కట్టాలి. ఫీజు రియంబర్స్మెంటే కాకుండా ఎంసెట్ వాళ్ళకి మీరు ఎక్స్ట్రా అనేది కట్టాలి. అది ఎంత కట్టాలంటే, నేను గుంటూరులో ఉంటానండి. గుంటూరులో స్పెసిఫిక్ ఏరియాలో ఉంటాను. సో అక్కడ నుంచి కాలేజ్ దాకా అంటే కాలేజ్ వెళ్ళే డ్యూరేషన్ మొత్తం ఇయర్ వైజ్గా కాలేజ్ ఫీజు వచ్చేసి నాకు 22,000 పడుతుంది. ఇయర్కి నేను బస్ ఫీజు 22,000 అనేది కట్టాలి. అది ప్లస్ లైఫ్ స్కిల్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది ప్లస్ ఫస్ట్ ఇయర్లో నేను అడ్మిషన్ ఫీజు అనేది కట్టాను. అది మొత్తం ఓవరాల్ కలిపి 45,000 అనేది పడుతుంది నాకు. అంటే ఫస్ట్ ఇయర్లో నాకు ఫీజు రియంబర్స్మెంటే కాకుండా అడిషనల్గా నేను 45,000 అనేది కట్టడం జరిగింది. అది బస్ ఫీజు, కాలేజ్ ఫీజు, బుక్ ఫీజు మొత్తం కలిపి 45,000 అనేది ఫస్ట్ ఇయర్లో కట్టాను. సెకండ్ ఇయర్కి వచ్చేసి అడ్మిషన్ ఫీజ్ 10,000 అనేది తీసేస్తారు. సో అది తీసేసిపోగా నేను ఇప్పుడు 35,000 అనేది కాలేజ్కి కట్టాను. సెకండ్ ఇయర్ నా ఫీజు మొత్తం 35,000 అనేది కట్టాను. ఇది నాకు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇంక్లూడ్ చేయాల, నాకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంటే. ప్లస్ అడిషనల్గా మనం ఇది బిల్డింగ్ ఫీజు అని ఇదని అనేది కట్టుకోవాలి. అది మన కాలేజే కాదు, ప్రతి కాలేజ్లో కూడా ఈ రూల్ అనేది ఉంది. సో ఇదైతే మ్యాండేటరీ అండి, ఇది కట్టాల్సిందే. ఇంకా బుక్ మెటీరియల్స్కి వచ్చేస్తే మీరు బుక్ ఫీజు అనేది ఇయర్లీ కడుతున్నారు. సో వాళ్ళు బుక్స్ మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ మనం అవి వాడేది ఓన్లీ ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఉంటుందండి ఒకటి, దానికోసమే బుక్స్ అనేది వాడతాం అన్నమాట. మనం చదువుకునేది ఎలా అంటే రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ వాళ్ళ క్లాసెస్ వైజ్గా పీడిఎఫ్స్ అనేది సెండ్ చేస్తారు. అవి చదువుకుంటే అందులో నుంచి మనకు కావాల్సిన టాపిక్స్ అనేవి చదువుకుంటే చాలు. ఆ బుక్స్ కూడా తీసుకోవాలి, అది కూడా మ్యాండేటరీ. ఎందుకంటే ఎగ్జామ్స్కి ఆ బుక్ లేకపోతే, ఆ మెటీరియల్ లేకపోతే అలౌ చేయరు. సో అది తీసుకోండి. అవి కాకుండా మనం ఎక్స్ట్రాగా నోట్బుక్స్ అనేది హాస్టలర్స్ మీకోసం చెప్తున్నా, ఒక 10 to 15 నోట్బుక్ అనేది తెచ్చుకోండి. 10 to 15 ఎందుకు అంటున్నా, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో ఒక 5 or 6 బుక్స్. అంటే మీకు ల్యాప్టాప్స్ ఉండవు కదా, సో మీకు నోట్స్ అనేది చెప్తారు. పీడిఎఫ్ కూడా తక్కువ, నోట్స్ అనేది మీకు కంపల్సరీ రాయిస్తారు. సో 10 to 15 బుక్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే అవి రఫ్ నోట్స్ కానివ్వండి, దేనికైనా వాడచ్చు. ఎందుకంటే మాకు నోట్స్ రాపిచ్చారండి. సో ఫస్ట్ ఇయర్లో 6 నోట్స్ రాశాను, ఫస్ట్ సెమ్లో 6 నోట్స్ రాశాను, సెకండ్ సెమ్లో అరౌండ్ 3 నోట్స్ రాశాను అంతే. సో టోటల్ చూసుకున్న 8 నోట్స్ రాశానండి. అలా మీకు ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకురండి, ఎందుకైనా మంచిది. నేనేం చెప్తున్నా, ఈ నోట్స్ ఏంటి, వైట్ నోట్స్ కానివ్వండి, రూల్డ్ నోట్స్ కానివ్వండి, అది మీ ఇష్టం. సో ఇలా 10 to 15 దగ్గర పెట్టుకోండి హాస్టలర్స్కి వచ్చే ముందు. సో హాస్టల్లో ఏమేమి తెచ్చుకోవాలంటే, ఇనీషియల్గా అయితే ఫస్ట్ మీ బట్టలు కానివ్వండి, మీ నెసెసరీ థింగ్స్ కానివ్వండి, ఇవన్నీ తెచ్చుకోండి. ఎక్స్ట్రాగా బెడ్ తెచ్చుకుంటాను, మ్యాట్రిసెస్ తెచ్చుకున్నా ఇవేం అవసరం లేదు. మీకు ఆల్రెడీ 4 bedroom షేరింగ్, 8 bedroom షేరింగ్ మీకు హాస్టల్ ఫీజులో ఉంటుంది కదా, అంటే తీసుకున్నారు కదా. 4 bedrooms ఇంత రేట్ పడుతుంది, 4 bedrooms కానివ్వండి, 8 bedrooms కానివ్వండి, మ్యాట్రిసెస్ అనేది వాళ్ళు కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. నో వరీ ఇన్ దట్, మ్యాట్రిసెస్ ఉంటాయి. మీరు ఎక్స్ట్రాగా పిల్లోస్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, అవి మీరు తెచ్చుకోవాలి. సో ముందైతే బుక్స్, మీ యొక్క నెసెసరీ థింగ్స్ ఇవి చాలు. ఫస్ట్ ఇవి తీసుకొని హాస్టల్కి రండి. మీకు 10 to 15 daysలో మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. ఏంటి, నాకు ఈ నెసెసరీ థింగ్ నాకు ఇది కావాలంటే మీ పేరెంట్స్కి అడిగి మీరు మనీ అయినా వేసుకొని ఇక్కడ లోకల్లో తీసుకోవచ్చు. లేకపోతే మీ ఫాదర్ వచ్చి దగ్గరలో ఉంటే వచ్చి ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. 10 to 15 days మీరు ఆ హాస్టల్లో ఉంటే ఇది అవసరం అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ మీ నెసెసరీ థింగ్స్ అనేది తెచ్చుకోండి. మీరు రావడం సిఆర్గా అపాయింట్ అవ్వడం ఎలా, నేను సిఆర్ అవ్వాలనుకుంటున్నా, నేను సిఆర్గా ఎలా అపాయింట్ అవ్వాలి. సో నేను కూడా సిఆర్ఏనండి. నా క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి అరౌండ్ 94 అలా ఉంటుంది.
సో నా క్లాస్కి నేను బాయ్స్ సిఆర్ అండి, గర్ల్స్కి మరి సపరేట్ సిఆర్ ఉంటారు. నేను ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ఇప్పటిదాకా నేనే సిఆర్గా కంటిన్యూ అవుతున్నా. సో ఫస్ట్ ఇయర్లో నేను ఎలా సెలెక్ట్ అయ్యానంటే, ఒక ప్రాసెస్ ఉంటుందండి, లైక్ సిఆర్స్ని సెలెక్ట్ చేస్తున్నారని ఒక అంటే సర్కిల్ అనేది పాస్ అవుతుంది. అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి, ఎవరితో మీలో ఎవరైనా అవుతున్నారా సిఆర్ కానీ మీరు ఫస్ట్ డిస్కస్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీ ఫ్రెండ్కి ఇంట్రెస్ట్ ఉంటే, గర్ల్స్లో మీ ఒక ఎంతమంది అయినా పర్లేదు, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్యాకల్టీ ఆర్ క్లాస్ టీచర్ వచ్చి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు స్టాండ్ అయ్యి నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాలి. సో ఎంతమందికి ఉంటే అంతమందికి పక్కన పిలిచి మీ యొక్క క్లాస్ని అడుగుతారు. అంటే అప్పటికే మీ సెమ్ 0 మాకున్నప్పుడు అంటే మా సెమ్ 0లో ఇంటరాక్షన్ అయింది. సో ఎవడు బాగా చేస్తారు అనేది మేము మాట్లాడుకున్నాం. అంటే మీరు ఒకవేళ అడగాలంటే అడగొచ్చు, నేను సిఆర్గా ఉండాలనుకుంటున్నా, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే అడిగి మీ యొక్క ఓట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్ వచ్చి నేను సిఆర్గా ఉండాలంటే, మీకు ఇష్టం ఉంటే మీ క్లాస్మేట్స్ తినకి నేను ఓట్ వేస్తున్నా అంటే మెజారిటీ ఓట్స్ ఎవరికి ఉంటే బాయ్స్లో వాడు బాయ్స్ సిఆర్ అవుతారు. సో ఎవరైతే గర్ల్స్లో మెజారిటీ ఉంటే ఆమె గర్ల్స్ సిఆర్గా అపాయింట్ అవుతారు. సో నేను అలానే అపాయింట్ అయ్యానండి. సో నేనంటే ఫస్ట్ నుంచొని ఓట్స్ అడిగారు. నేను నా క్లాస్ ఫెలోస్తో అడిగాను, ఎలా నేను ఉండాలనుకుంటున్నా, కెన్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ అని అడిగాను. సో అలా నాకు మెజారిటీ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. సో నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా క్లాస్ సిఆర్గా రన్ అవుతూ ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యమైనది, మీరు స్కిల్స్ కాలేజ్లో నేర్పిస్తారా లేకపోతే బయట నేర్చుకోవాలా? ఇది నేను చాలాసార్లు చెప్పాలనుకున్నా కానీ నాకు కుదరలేదు. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ కమెంట్ చేసి గుర్తు తెచ్చారు నాకు. సో ఇది స్పెసిఫిక్గా నోట్స్ రాసుకొని పెట్టుకున్నా. సో ఇది చెప్దామని. నేనేం చెప్తానంటే దీనికి ఒకే ఒక ఆన్సర్ ఉంది. ఏ కాలేజ్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మీకు స్కిల్స్ అనేది మీకు స్కిల్ నేర్పిస్తారు. అంటే ఆ పాత్ అనేది చెప్తారు, అంటే మీరు ఇది నేర్చుకోవాలి అనేది. అపార్ట్ ఆఫ్ ఇట్ ప్రతి కాలేజ్లో అయినా, ఏ కాలేజ్లో అయినా మీరే నేర్చుకోవాలి. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఏ కాలేజ్ కూడా మీకు కంప్లీట్ స్కిల్ అనేది నేర్పిదు. అలానే మన కాలేజ్ కూడా మీకు కంప్లీట్ స్కిల్ అనేది నేర్పిదు. మీరు ఫస్ట్ మీకు మీ యొక్క ఫ్యూచర్ జాబ్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ జాబ్కి రోడ్ మ్యాప్ ఏంటి. సో నేను ఫస్ట్ ఇయర్లో ఏం చదవాలి, ఏం స్కిల్ నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్లో ఏం స్కిల్ నేర్చుకోవాలి, థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి, ఫోర్త్ ఇయర్లో ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి. సో ఈ రోడ్ మ్యాప్ అనేది మీకు ఒక ఐడియా ఉండాలి, ఇప్పటి నుంచే ఉండాలి. తర్వాత నేను సెకండ్ ఇయర్లో చేస్తా, థర్డ్ ఇయర్లో చేస్తా అంటే మాత్రం కంపల్సరీ చెప్తున్నా, మీ యొక్క డ్రీమ్ జాబ్ అనేది మీకు అస్సలు రాదండి. ఎందుకంటే ఈ జనరేషన్లో మీకు పక్క ఫుల్ కాంపిటీషన్. మీరు సస్టైన్ అవ్వాలంటే మీరు హార్డ్ వర్క్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో, ఫుల్ ఆఫ్ ప్లానింగ్తో ఉంటే I can say definitely you will got a job in future. సో స్కిల్ అంటే మీరు ఫస్ట్ మీ యొక్క జాబ్ రిలేటెడ్ కోర్సెస్ అనేది సాగ్రిగేట్ చేసుకొని దాని రిలేటెడ్ స్కిల్ బిల్డింగ్ అనేది మీరు ఓన్గా అది చేసుకోవాలి. అది ఫ్యాకల్టీని అడిగినా చెప్తారు, మీ ఓన్గా సర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. సో అది నేను చెప్పాలనుకుంటున్నా. స్కిల్ అంటే మీరు ఓన్గా నేర్చుకోండి. ఇది మళ్ళీ చెప్తున్నా, టైం వేస్ట్ మాత్రం అస్సలు చేయకండి. స్కిల్ మాత్రం మీరు నేర్చుకోవాలంటే బయట నుంచే నేర్చుకోవాలి. ఫ్యాకల్టీని అడిగినా వాళ్ళు సోర్స్ చెప్తారు, దాని మీద మీరు హార్డ్ వర్క్ చేయాలి. సో దిస్ ఈస్ ద వే హౌ కెన్ యూ గెయిన్ ద స్కిల్. ఇంతేనండి, దీనికి మించి ఎవరు చెప్పలేరు. సో వాళ్ళు కూడా అదే చెప్తారు, ఫ్యాకల్టీ కూడా చెప్పాల్సింది ఇదే. ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏంటంటే. సో ఇది కొంచెం చూసుకోండి. టైం మేనేజ్మెంట్ అనేది మీలో చాలా ఉండాలండి. ఎందుకంటే నేనేం చెప్తున్నా అంటే, మాటికి వీడు ఏంటి టైం మేనేజ్మెంట్ అంటున్నాడంటే, ఫస్ట్ మీరు మీ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది
సెమిస్టర్ పక్కన పెడదాం, మిడ్ టర్మ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జామ్స్ అనేది వాళ్ళు సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. అది మీరు ఫాలో అప్ అయ్యి ఉండాలి. అంటే ఈ టైంకి ఇది చదవాలి, ఈ టైంకి ఇది చదవాలి. అది చదివితేనే మీకు జాబ్ వస్తుందని ఏం లేదు. అసలు ఎవరికి అది చదివితే జాబ్ రాదు. ఇట్స్ జస్ట్ టు పాస్ ద బీటెక్ కోర్స్, అదంతే. మీరు జాబ్ రావాలంటే అది ప్లస్ బయట మీరు కోర్సెస్, మీ యొక్క ఫస్ట్ లాంగ్వేజెస్, నేను ఫస్ట్ సి కంప్లీట్ చేసుకున్నా, ఇప్పుడు పైథాన్ చేస్తున్నా, తర్వాత పైథాన్ అయిపోతే జావా చేస్తా. ఇలా నాకేంటి కోర్సెస్, నాకు ఒక ఐడియా ఉంది. ఫస్ట్ లాంగ్వేజెస్ బిల్డ్ చేసుకొని తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఇవి నేర్చుకుంటా అనమాట. సో ఫస్ట్ ఇది చూసుకోండి. మీ చదువు ఒక్కటే కాకుండా అపార్ట్ ఆఫ్ ఇట్ కోర్సెస్ అనేది చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంతే నేను చెప్పదలుచుకున్నది. ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఏం లేదండి, 28న మీరు వస్తున్నారు. అదే పెద్ద గుడ్ న్యూస్. మీరు కాలేజ్ బీటెక్ లైఫ్ స్టార్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో ఆ టెన్షన్నెస్, ఆ నర్వస్నెస్ నాకు కూడా తెలుసు. సో అందుకని నేను మెజారిటీ ఆఫ్ కమెంట్స్కి రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే మా టైం, నేను జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్లో ఇలా వ్లాగ్స్ తీసి, ఇలా ఇన్ఫర్మేషన్ తీసి పెట్టేవాడు ఎవరు లేడండి. లిటరలీ నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. నేను మెల్లగా నా అంతటా నేను క్లారిటీ అనేది నేను తీసుకున్నాను. మీకు ఏంటంటే మీకు డౌట్స్ ఉంటే దానివల్ల ఏంటంటే చాలా మంది వేరే కాలేజెస్ కానివ్వండి, వేరే బ్రాంచెస్ కానివ్వండి, ఇలా షిఫ్ట్ అయిపోతారు. చిన్న మిస్గైడ్ వల్ల, చిన్న మిస్కన్ఫ్యూజన్ వల్ల. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా పర్లేదు, 28కి ముందు దాకా నేను పెడుతూ ఉంటే 28 తర్వాత కూడా కాలేజ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో ఏం డౌట్స్ ఉన్నా ఏం ఆలోచించకండి, డైరెక్ట్ కమెంట్స్లో మీ డౌట్ అనేది పెట్టేయండి. సో 28కి మీరు వస్తున్నారు, ఇంకా చాలా రోజులు ఏం లేవు. సో బీ ప్రిపేర్ ఫర్ ఇట్. మీలో మీరు కొత్త ధనాన్ని చూసుకుంటారు. ఇంతకు ముందున్న పర్సన్ వేరే. సో ఇప్పుడు మీలో స్టేజ్ ఫియర్ ఉన్నా, ఏం ఫియర్ ఉన్నా, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోయినా మొత్తం కాలేజ్ బయటకు తీస్తుంది మీలో. సో బీ ప్రిపేర్ ఫర్ ఇట్. చిన్న అడ్వైస్ ఏంటంటే మీరు ఇది శ్రద్ధతో వినండి. అంటే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి మీకు చెప్తున్నాను. చిన్న అడ్వైస్ ఏంటంటే, మీకు ఎవరైనా పిలిచి అరే ఇది చేయరా, అరే దీని గురించి నువ్వు మాట్లాడు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, అది ఫ్యాకల్టీ కానివ్వండి, మీ యొక్క సీనియర్స్ కానివ్వండి, అంటే ఇంటరాక్షన్కి వస్తారు కదా. సో వాళ్ళు అడిగితే మీరు నాకు రాదు, నేను చెయ్యను అని మాత్రం అస్సలు చెప్పకండి. నాకు రాదు, నేను చెయ్యను, నాకు స్టేజ్ ఫియర్ ఉందంటే మొహం మీద ఫ్యాకల్టీ ఏమంటారంటే రేపు ఇంటర్వ్యూలో నువ్వేం చేస్తావు, నేను అప్పుడు చూసుకుంటా అంటే మాత్రం బాగోదండి. ఎందుకు చెప్తున్నానో కొంచెం ఆలోచించుకోండి. సో ఇది కొంచెం చూసుకోండి. ఏది పిలిచినా మీకు రాకపోయినా ట్రై చేయండి. సరే నవ్వుతారు, నవ్వనివ్వండి. క్లాస్మేట్సే కదా, 4 years మీరు వాళ్ళతోనే ఉంటారు. ఇంకా 1 yearకే మీ యొక్క ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది కలిసిపోతారు మీరు. సో ఎలాగో 4 years కలిసి ఉండాల్సిందే. మీరు పక్కా మీకు సెమినార్ అనేది బోర్డు మీద అందరి ముందు చెప్పాల్సిందే. అది ఎప్పుడో చెప్పాల్సింది కాక ఇప్పుడు చెప్పవచ్చు కదా, మొత్తం అయిపోతుంది కదా, స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. నేను చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే పిలవడమే. నేను వెళ్ళిపోయాను, నాకు అప్పటి నుంచి స్టేజ్ ఫియర్ అనేది పోయింది. నా క్లాస్మేట్స్ ముందు నేనేంటి ఫియర్ అంటే మాట్లాడడానికి నేనేంటి అని నేను అప్పుడే ఆలోచించుకొని ఇంకా డిసైడ్ అయిపోయాను. సో సిఆర్ అయ్యాను. సిఆర్కి ఏంటంటే అనౌన్స్మెంట్ అనేది చేయాలి, క్లాస్ అందరికి ముందు అనౌన్స్మెంట్ అనేది చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి స్టేజ్ ఎక్కి. సో ఇవి మెల్లమెల్లగా నాకు ఇది అలవాటు అయిపోయి ఇంకా మొత్తం కంప్లీట్ వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఎక్కడ మాట్లాడమన్నా నేను మాట్లాడగలిగే స్టేజ్లో నేను ఉన్నా. నాకు తెలిసిన బెస్ట్ అడ్వైస్, నాకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే టైం ఎక్కువ లేదండి. మీకు మీరే ప్రిపేర్ అవ్వాలి దేనికైనా. అది సెమ్ ఎగ్జామ్స్కి అయినా, అది మీ యొక్క కోర్సెస్ గురించి అయినా, అది మీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానివ్వండి, దేనికైనా మీరు రెడీగా ఉండాలి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పెట్టండి, నేను కంపల్సరీ దానికి రిప్లై ఇస్తాను.
థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా లాస్ట్ దాకా చూస్తే, ఒకవేళ ఈ వీడియోని అంటిల్ లాస్ట్ దాకా చూస్తే కమెంట్ చేయండి అన్న నేను లాస్ట్ దాకా చూసా అని. చిన్న సంతోషం అంతే, ఏం లేదు. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ప్లీజ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి నచ్చితే. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కొత్త వీడియో ఉండదులేండి, రేపు వ్లాగ్ తీస్తున్నాను. సో వ్లాగ్తో మీ ముందుంటా. వ్లాగ్కి వీడియోకి డిఫరెన్స్ చాలా ఉందండి. వ్లాగ్ ఏంటంటే నా డైలీ రొటీన్ మీకు చూపించడం, సో అందులో ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఇంక్లూడ్ చేస్తున్నా. వీడియో ఏంటంటే మొత్తం ఇన్ డీటెయిల్ దీని గురించి చెప్పడం. సో ఈ రెండిటికి కొంచెం డిఫరెన్స్ అనేది మీరు గమనించాలండి. సో కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు మొత్తం, అది ఓకే, ఐ గెట్ ఇట్. సో అది హేట్రేట్ ఉంటుంది పక్కా, నేను దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్తో మేము ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.